సైజ్ అని చెప్తున్నారు. Be warned, Christians. జాగ్రత్తగా ఉండండి దేవుని బిడ్డలారా. If you engage in this, అలాంటి విషయాల్లో మనం ఇన్వాల్వ్ అయితే, you open up your mind and your body to evil spirits. నీ ఆలోచన విధానాన్ని, నీ శరీరాన్ని అపవాది చేతికి అప్పగిస్తున్నావు. You're opening yourself to demon oppression. మరి అపవాది శక్తులు నీలో రావడానికి నీవే ద్వారాన్ని తెరుస్తున్నావు. This new age philosophy is so rampant in the world. ఈ నూతన యుగంలో ఉన్నటువంటి తత్వజ్ఞానం చాలా వ్యత్యాసంగా ఉంటున్నది. That even Christians are fooled by it. మరి వీటి ద్వారా క్రైస్తవులు కూడా మోసపరచబడుతున్నారు. It's a world or the world's way of giving peace. మరి మనుషులకు నెమ్మదినివ్వటానికి లోకం ఉపయోగించేటువంటి పద్ధతి అండి ఇది. Does it give peace? అది నిజంగా మనిషికి శాంతినిస్తుందా? Yes, it does. బహుశా ఇవ్వవచ్చేమో. Don't be fooled. Yes, it does. అయితే తప్పకుండా ఇవ్వవచ్చేమో. But you know what Jesus said? ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? My peace I give unto you. నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. Not as the world giveth, give I unto you. లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతినే మీకు ఇస్తున్నాను. Do not be afraid, he says. మరి భయపడవద్దు. The peace that God gives దేవుడిచ్చేటువంటి శాంతి is diametrically opposed to the peace which the world gives. లోకం ఇచ్చేటువంటి శాంతికి దేవుడిచ్చే శాంతి చాలా వ్యత్యాసమైనటువంటిది. It is peace that passes understanding. మరి గొప్ప సమాధానాన్ని కలిగించేటువంటి జ్ఞానాన్ని ఆ శాంతి మనకిస్తుంది. It will keep your hearts and minds through Christ Jesus. నీ హృదయము మనసంతా కూడా నెమ్మదిగా క్రీస్తు మాట విషయంలో సత్యముగా ఉంచుతున్నది. You see how the world takes what is right and manipulates it so that it becomes wrong. చూడండి, ఏది సత్యమైనదో దాన్ని తీసుకొని లోకము దాన్ని వ్యతిరేకముగా ఎలా మార్చివేస్తుందో గమనించారా? Be careful. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. Be careful about this. ఈ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. Bible says man is sinful by nature. మరి మానవుడు స్వాభావికంగా పాప స్వభావం కలిగినటువంటి వాడని బైబిల్ చెప్తుంది. And there is nothing good in him. మానవునిలో ఏ మంచి లేదు. You can only have peace by first making peace with God by believing in Jesus. దేవునితో సమాధానము కలిగి క్రీస్తులో విశ్వసించుట ద్వారా మాత్రమే నీ హృదయంలో నెమ్మదిని శాంతిని కలిగి ఉండగలవు. Only Christ can give you that inner peace. కేవలం క్రీస్తు మాత్రమే నీ అంతరంగములో శాంతిని కలగజేయగలిగిన వాడు. The world also promotes its health program. మరి రెండవదిగా లోకము మరి ఆరోగ్య విషయంలో తన స్కీమ్స్ అన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. Again, we don't have the time here. I just have a few minutes before I close. మరి దాన్ని వివరించడానికి ఎక్కువ సమయం నా ముందు లేదు. But you see in the book of Daniel chapter 1 which we referred to the previous time. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గతంలో ఒకసారి ధ్యానం చేశాం. As soon as these children, these boys were brought over from Judea to Babylon. ఈ యొక్క యూదులు యూదయ దేశం నుండి బబులోను దేశానికి ఎప్పుడైతే వచ్చారో, we saw that the Babylonians tried to conform them to the Chaldean way of life. ఈ బబులోను దేశస్థులు కల్దీయుల యొక్క జీవన విధానాన్ని వారికి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. They tried to teach them their learning and their science and their language. వారి యొక్క తత్వజ్ఞానమును, వారి యొక్క భాషా విధానాన్ని వారికి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. That's a good picture of what the devil does with Christians. It tries to teach them worldly ways. నేటి దినాల్లో క్రైస్తవుల విషయంలో లోకము తన తత్వజ్ఞానాన్ని బోధించడానికి ఎలా ప్రేరేపిస్తున్నదో అదే విషయాన్ని దానియేలు గ్రంథంలో చూడగలం. One of the things they did was give them the Babylonian diet. మరి అందులో భాగంగా మొట్టమొదటి విషయం వారు చేసిన కార్యం ఏంటంటే కల్దీయుల భోజనాన్ని అనగా బబులోనీయుల భోజనాన్ని వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. They were given food from the king's table. రాజు భుజించు భోజనపు బల్ల నుండి వారికి ఆహారం ఇచ్చారు. But Daniel said no. దానియేలు అన్నాడు, ఈ ఆహారం మాకొద్దు. The world, you think, well, what are you talking? You're a preacher, you're talking about food, health and diet.